నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు ఫాలో అయ్యింటారు, అలాగే చంద్రబాబు గారి స్పీచ్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఫాలో అయ్యింటారు. మీ రెంటికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎవరు వాస్తవాలు చెప్పారు? సార్, ఒకళ్ళేమో 5 సంవత్సరాల పాటు ఒకే పార్టీతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒకళ్ళేమో 3 పార్టీలతో కలిసి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చి అధికారంలో ముందు ఏం చేస్తామో అధికారంలోకి వస్తే అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి 2 సభలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ముందు ఉండటం జరిగింది. ఆ 2 సభల్లో ఇద్దరు లీడర్స్ మాట్లాడినటువంటిది ఎందులో వాస్తవం ఉంది, ఎందులో సత్యం ఉంది అని చెప్పని ఈ 2 సభల్ని ప్రజలు అంచనా వేసుకున్నారు, బేరీ చేసుకున్నారు, మాట్లాడుతున్నటువంటి దాన్ని పూర్తిగా గమనించారు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏమో ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కోసం ముందు చెప్పినటువంటి సూపర్ 6 ఇచ్చినటువంటి బాండ్స్ కానీ, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరు కానీ, దాంట్లో ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6ని ఏ రకంగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించారు, ఏ రకంగా ఈనాడు పేపర్లో ఫస్ట్ నెంబర్ 1 మాట్లాడుకోవాల్సి వస్తే ఆనాడు సూపర్ 6లో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 ఏంటి, ఈరోజు వచ్చినటువంటి సూపర్ 6 ఏంటి, ఆయన వ్యత్యాసం చెప్పడం కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక 6 మెడికల్ కాలేజీలు మొదటి దశలో పూర్తి అవటము, 2వ దశలోకి చేరుకోవటము, దాని పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు, అలాగే రైతులు పడుతున్నటువంటి పరిస్థితి, మా ప్రభుత్వంలో రైతాంగానికి ఏం చేశాము, ఏ రకంగా యూరియా అందించాము, ఏ రకంగా విత్తనాలు సబ్సిడీ రైతుల్ని ఏ రకంగా స్థిరీకరించాము అనే విషయాలు చెప్పడం కానీ, జరుగుతున్నటువంటి అవినీతి కానీ కళ్ళకి కట్టినట్టుగా సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ దగ్గర నుంచి జీవోల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా సవివరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది నిన్నటి పత్రికా విలేకరుల సమావేశంలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అనంతపూర్ వెళ్తే ఆ అనంతపూర్లో ఆ డయాస్ ఫస్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి కట్టినటువంటి డిజైన్లోనే మమ్మల్ని కాపీ కొట్టి ఆ డయాస్ కట్టుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ డయాస్ నుంచి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అర్ధసత్యాలు, అబద్ధాలు, అసత్యాలుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సూపర్ 6లో ప్రతి దాని గురించి ఆయన విశ్లేషణ ఇచ్చారు. ఆయన చెప్పినటువంటి సందర్భంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటే ప్రజల దగ్గర నుంచి స్పందన లేదు, ప్రజల దగ్గర నుంచి ఉత్సాహం కనపడలేదు మనకి. ఎందుకంటే ప్రతిదాని విషయంలో కూడా, ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడినటువంటి సూపర్ హిట్ గురించి దానికి ప్రతిదీ కూడా వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీశక్తి గురించి, గ్యాస్ సిలిండర్ల గురించి మొదటి సంవత్సరం ఒకటే ఇచ్చారు, 2వ సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు. లేదా ఆడబిడ్డ అనేది ఏమైపోయింది, లేకపోతే మీరు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయినాయి అని ప్రతిదీ కూడా వివరంగా ఇక్కడ చెప్పారు. ఆయన ప్రతిదీ కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా చెప్పి అక్కడ పెద్ద పెద్ద అరుపులు, ప్రజల నుంచి రెస్పాన్స్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకునో గట్టిగట్టిగా మాట్లాడేసి వాళ్ళ నుంచి ఏదో మద్దతు ఉన్నట్టుగా సమాజానికి తెలియజేయాలనే ఒక కోణంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అలాగే దాంతోపాటు ఇక్కడ సరదాగా అనంతపురం సభలో అట్లాగే విష్ణు గారు ఇక్కడ సరదాగా ఒక విషయం చెప్తాను. నాకు గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారనుకోండి, అప్పట్లో కూడా ప్రముఖ నాయకుడే. ఆయన ఒక మాట ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు, చంద్రబాబు గారు ఎంత గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడారంటే అంత పెద్ద అబద్ధం ఏంటదబ్బా అని వ్యాఖ్యానించారు. అట్లాగే మీరు చెబుతుంటే నాకు నవ్వు వచ్చింది, అన్ని అబద్ధాలు చెప్పారని మీరు అంటున్నారు కదా. అంటే ఈ వయసులో ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా చేయకుండా గౌరవం కదా. ఆయన డిసిప్లిన్గా సైలెంట్గా మేము చేయగలిగింది ఇది అని ప్రజల ముందు ఆవిష్కరిస్తే బాగుండేది. మసిపూసి మారేడికాయలు చేయాలని, మసిపూసి ప్రజల్ని తప్పుదావ పట్టించాలని, ఈ రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పని, ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని ఇవ్వాలనే ఒక ఇంప్రెషన్లో ఆయన రకరకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసి ఎప్పుడు కూడా ఆ పార్టీకి కానీ ఆ కూటమికి కానీ వాళ్ళకని మనసులో ఒక భయం కనపడతా ఉంది. ప్రతి సభలోనూ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వైకుంఠపాళిలో పడేయకండి మమ్మల్ని, వైకుంఠపాళిలో పడేయకండి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అధికారం ఇస్తేనే మాకు
మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కారు. అంటే ఒక భయాందోళనలో మనసు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పి ఆయనకి స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే దీంతోపాటు అనంతపురం సభలో నేను రాజధాని కడుతున్నాను 40 లక్షల కోట్లు 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు అంటే అక్కడ ఉన్నటువంటి 52 సీట్లలో అక్కడ కొంత ఎక్కువ గెలిచారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పాట పాడుతూ ఉన్నారు. అమరావతి గురించి అనంతపురంలో చెబితే ఆ రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే మాకు నష్టం జరుగుతుంది, ఇక్కడ సాగునీరు అందట్లేదు, వ్యవసాయాన్ని పట్టించుకోవట్లేదు, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో రావట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఒకే చోట అమరావతిలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే భావనలో రాయలసీమ ప్రజానీకం ఉంటున్నారనే ఉద్దేశంతో అమరావతి మాట ఎత్తకుండా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, రాయలసీమకి నీళ్ళు ఇచ్చానంటున్నాడు, రాయలసీమకి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అందించానని అంటున్నాడు, నన్ను నమ్మండి పరిశ్రమలు తీసుకొస్తానని అంటున్నాడు. కానీ పరిపాలన ఎలా ఉన్నది అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి అనంతపురం డయాస్ మీద ఉన్నటువంటి అనంతపురం ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు చూసాం. ఇంకా కొంచెం పక్కకి వెళ్తే అనంతపురం సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో శాండ్కు సంబంధించినటువంటి ఆ శాండ్ ఏ రకంగా ఆయన నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుందో ఫోన్లో నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనపడింది అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించే విధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల విషయం తీసుకుందాం మనం. మెడికల్ కాలేజీల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా మీద ఒక రకమైనటువంటి విమర్శ ఉండేది. అమెరికా నుంచో లేకపోతే జర్మనీ నుంచో చుట్టుపక్కల సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని చెప్పి పదే మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గత ప్రభుత్వాన్ని గమనిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో 6 మెడికల్ కాలేజీలు పనులు ప్రారంభించి పాఠశాలలు ప్రారంభించి విద్య ప్రారంభిస్తే రిమైనింగ్ సంబంధించినటువంటి కడతానికి సిద్ధంగా ఉంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆరోగ్యశ్రీని మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలకి మర్చిపోయే విధంగా చెయ్యాలి అని చెప్పని ఒక ఆలోచన ఏ రకంగా జరుగుతుంది చెప్పండి. అది అనాలోచితమైనటువంటి నిర్ణయం తప్ప ఆయన పదే అనేక సందర్భాల్లో మీకు గుర్తుండే ఉంటుంది. కొమ్మినేని గారు డెవలప్మెంట్ని నేను తీసుకొచ్చిన డెవలప్మెంట్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి డెవలప్మెంట్ని కేసీఆర్ కంటిన్యూ చేశాడని చెప్పి పదే అక్కడక్కడ మాట్లాడుతూ ఉండేవాడు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఎందుకని మీరు కంటిన్యూ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థని ఎందుకు మీరు చిన్నాభిన్నం చేస్తున్నారు? ఈ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టుల్ని ఎయిర్పోర్ట్లని మీరు కంటిన్యూ చేస్తూ మీరు ఎందుకు గొప్ప చెప్పుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము అనేక రంగాల్లో ఫెయిల్ అయిపోయింది, అనేక రంగాల్లో విఫలమైపోయింది, అనేక రంగాల్లో వెనకబడిపోయింది. కాబట్టి దాన్నంతా కప్పిపుచ్చుకోవడానికే డయాస్ మీద గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ఆయన మాట్లాడితే ప్రజలందరూ నమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఆ సిద్ధాంతంతో నమ్మి ఆయన ఆ రకంగా మాట్లాడటం జరిగిందని చెప్పి నీ సందర్భంగా చెప్తాను. రైట్.